నెక్స్ట్ టాపిక్, జగన్ పిలుపునిస్తేనే వైసీపీ ఉద్యమం ఊపందుకుంటుందా? అధినేత పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసిన పార్టీ ఆ తర్వాత అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోతుందా? అసలు వైసీపీకి గ్రౌండ్లో ఏం జరుగుతుంది? డిఎస్సి, ఫీ రియంబర్స్మెంట్, నిరుద్యోగ సమస్యలపై వైసీపీ ఆందోళన చేస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్త ఇష్యూస్ పై జగన్ స్వయంగా పిలిస్తేనే క్యాడర్ కదులుతోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు గుర్తించి వాటిని పొలిటికల్ ఇష్యూస్ గా ఎందుకు మార్చలేకపోతున్నారు అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఎక్కడికక్కడ మూమెంట్ ఉండట్లేదా? అన్ని అధినేతే చూసుకుంటే వర్కౌట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. జిల్లా స్థాయిలో బలమైన ఉద్యమాలు ఎందుకు కనిపించడం లేదు అన్న టాక్ వైసీపీలో వినిపిస్తోంది. అధికార పార్టీని కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ వెనకబడుతోందా అన్న చర్చ అయితే ఉంది. అధినేత సెంట్రిక్ గా మ్యాటర్ నడుస్తోందా, లేక లోకల్ లీడర్షిప్ యాక్టివ్ గా లేదా? వీటన్నిటిపై పార్టీలో డిస్కషన్ అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ డిఎస్సి మీద మొత్తం రూట్ లెవెల్లో మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా విస్తృతమైన పోరాటం చేసింది. కేంద్ర స్థాయి అంటే అధినేత దగ్గరుండి కూడా ఉద్యమాలన్నిటిని కూడా అక్కడి నుంచి పిలిపిస్తే ఇక్కడ మొత్తం చేసిర్రు. అంటే సెంట్రిక్గా, అంటే అధినేత సెంట్రిక్గానే ఉద్యమాలు జరగాలి. వీళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రధాన లక్ష్యం ఏంది? ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొస్తే వాటిని ఎండగట్టడం. అంతేగాని చిన్న చిన్న సమస్యల మీద ఏదో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో చేస్తే అది కుదరని పని. ఒక్కొక్కసారి అది మిస్ఫైర్ కూడా అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ అంశాన్ని ఎత్తుకోవాలి, ఆ అంశాన్ని ఏ అంశాన్ని ఎత్తుకుంటే అది అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని గ్రామాలకు చేరే విధంగా అందరికీ చెందింది అయి ఉండాలి. అట్లా చేస్తేనే ఇప్పుడు డిఎస్సి ఉంది, అందరికీ సంబంధించిన ఇష్యూ, అన్ని జిల్లాలను కనెక్ట్ చేసే ఇష్యూ కాబట్టి విపరీతంగా స్పందన వచ్చింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడా యాక్టివ్ చేసింది. కాబట్టి అట్లాంటి పెద్ద ఇష్యూస్ని ఎత్తుకోవాలి. అది ఎవరు డిసైడ్ చేయాలి? రాష్ట్ర స్థాయిలోనే డిసైడ్ చేయాలి. కాబట్టి ఆ విధంగానే ముందుకు పోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఇప్పుడు డిఎస్సి అయినా అట్లానే ముందుకు పోతున్నారు. అంతేగాని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో చేస్తే చిన్న చిన్న ఉద్యమాలు ఫలితం చూపవు, పెద్ద ఎత్తున ఫలితం చూపవు. కాబట్టి వైసీపీ కరెక్ట్ దారిలోనే పోతుంది. బాగానే అందరినీ కూడా సమాయత్తం చేస్తుంది. ఏదైనా అక్కడి నుంచి పిలిపించినా వెంటనే అందరు సమాయత్తం అవుతున్నారు. కాబట్టి ఒక మంచి వేలోనే వెళ్తురేమో అనిపిస్తుంది. అంటే వైసీపీ నాయకుడు, అధినేత, వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు చాలా పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ మధ్యకాలంలో మెడికల్ కాలేజీల ఇష్యూ, మెడికల్ కాలేజీలో పీపీపీ విధానం దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు అనేది కూడా చాలా పెద్ద ఉద్యమం చేశారు. తర్వాత ఇప్పుడు డిఎస్సి అంశాన్ని పట్టుకున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని, అవన్నీ ఓకే. కానీ స్థానికంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. మండల లెవెల్లో ఉంటాయి, నియోజకవర్గ లెవెల్లో ఉంటాయి. అక్కడ స్థానిక ప్రాంత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేల ఫెయిల్యూర్స్ ఏమున్నాయి? సో ఇప్పుడు ఈ పెద్ద ఉద్యమాలు ఓకే, ఇందాక మనం చెప్తున్నట్టుగా పెద్ద ఉద్యమాలు ఓకే, దాని బాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. తర్వాత దాన్ని కూటమి ప్రభుత్వం కొంత విమర్శలు చేస్తుంది. అది పక్కన పెడితే మండల స్థాయిలో ఉంటాయి, నియోజకవర్గ స్థాయిలో ఉంటాయి, జిల్లాల స్థాయిలో ఉంటాయి. అవి ప్రతి ఒక్కటి జగన్ అడ్రస్ చేయాల్సిన పని లేదు. జిల్లా యంత్రాంగం ఉంటుంది, జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ యంత్రాంగం ఉంటుంది. ఎందుకంటే క్యాడర్, లోకల్ క్యాడర్ ఎంత యాక్టివ్గా ఉంటే ఆ లోకల్ సమస్యలు పబ్లిక్ కనెక్ట్ అవుతాయి. సో ఓకే, పెద్ద పెద్ద సమస్యలు కూడా ఒక స్థాయిలో కనెక్ట్ అయినప్పటికీ కూడా లోకల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా కదిలించగలుగుతాయి జనాల్ని. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్గా ఉండడం, తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం కాకుండా లోకల్ ఇష్యూస్ పైన, మండల ఇష్యూస్ పైన, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇష్యూస్ పైన, జిల్లా లెవెల్ ఇష్యూస్ పైన, అది రెగ్యులర్గా ఉండేటువంటి అవన్నీ ఆ సమస్యలు. కాబట్టి వాటిపైన ఫోకస్ చేస్తే ఇంకొంత యాక్టివ్గా జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్, ఈరోజు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నంతసేపు యాక్టివ్గా ఉంటున్నారు, తర్వాత కామ్గా ఉంటున్నారంటే ఈరోజు జరుగుతున్నది ఏం కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 151 స్థానాలతో మెజారిటీతో పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు గడప గడపకని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలందరూ తప్పకుండా ప్రతి ఇంటికి వెళ్ళి, గడప గడపకు వెళ్ళి మేనిఫెస్టో చూపించి దీంట్లో నేను అందుతున్నాయి అక్క చెల్లి అని చెప్పి అడగండి అని చెప్పి. ఆనాడే చాలా మంది ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళట్లేదని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి ఆయనే బహిర్గతంగా చెప్పినటువంటి సందర్భాలు, చాలాసార్లు యాక్షన్ తీసుకుంటా అని చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఆఫ్టర్ దట్ మొన్న వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్స్ అయిపోయి 11 స్థానాలు పరిమితం అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనకు మీడియా ముందుకు వస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా గురించి కావచ్చు, లేదంటే కనుక యూత్ని కానీ, లేదంటే కనుక శ్రేణుల్ని కానీ ఉత్సాహపరచడానికి చాలా సందర్భాల్లో మీడియా ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. నేను చెప్తున్నప్పుడు కాదు, మిగిలిన సందర్భాల్లో కూడా మీరు పోట్లాడాలి, లేదంటే కనుక అధికార పక్షానికి ప్రశ్నించాలి అని చెప్పి
చెప్తున్నప్పుడేనా ఆ తర్వాత ఏం కనిపించట్లేదు అంటే లేదని చెప్పాలి. ఏదైనా అధినేత చెప్పినప్పుడు ఆ రోజు వరకు జరుగుతోంది, ఆ 2 రోజుల వరకు జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ నేతల్లో కావచ్చు మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఉంటారు కదా, గెలిచినా గెలవకపోయినా. ఆ యొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అడ్రస్లని షేర్ చేసి అసలు ఏమున్నా ఏంటి అని చెప్పి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలనే విధానం ఎప్పటి నుంచో తీసుకొస్తున్నారు. ఎంతవరకు జరుగుతుంది? జరగట్లేదు కదా. కేవలం అధినేత ఏదైనా తీసుకొచ్చి మాట్లాడితే అంతవరకు అది జరుగుతుంది, ఆ తర్వాత సమస్య పోతుంది. అది కాదు కదా. ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే లేదంటే ఒక అధినేత ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ముందు తీసుకెళ్తే కనుక బాగుంటుందనే విధానం. ఒకవేళ ఆ విధంగా జరిగితే ఇంకాస్త పార్టీకి మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిపక్షంగా రైట్ వేలోనే వెళ్తుందా వైఎస్ఆర్సీపీ? అందుకని క్వశ్చన్ ఒకటి మనకు కనిపిస్తోంది. సమస్యల పోరాటంలో జగన్ ముందుంటేనే పని అవుతుందా? జగన్ కనుక చెప్పకపోతే అంత సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారా? సమస్యల పైన పోరాటంలో జగన్ ముందుంటేనే పని అవుతుందా? జగనే ముందు ఉండాలి కదా, అంటే ముందుంటేనే పని అవుతుంది. ఆఫ్ కోర్స్ అంటే జిల్లా యంత్రాంగం, జిల్లా పార్టీ యంత్రాంగం కూడా చేస్తే ఇంకొంత ఇన్ కేసు అక్కడ ప్రతిసారి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇట్లా పెట్టడానికి కాకుండా ఒకసారి ఇండికేషన్ ఇచ్చినప్పుడు అది కంటిన్యూ చేయాలి క్యాడర్. అందుకే ఆ క్వశ్చన్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే సమాధానాలు వెతుక్కోవాలి.